మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా ప్రభుని స్తుతించడానికి, ప్రభుని గణపరచడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, దేవుని చేత ప్రేమింపబడి పరిశుద్ధులుగా ఉండడానికై పిలువబడి ప్రత్యేకపరచబడిన మీ అందరికీ కూడా ప్రభునామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరి ఈ విధంగా ప్రభుని స్తుతించడం చక్కని భాగ్యం ఇచ్చాడు దేవుడు. ప్రతి రాత్రి మరి 7:30 నుండి 9 గంటల వరకు మనం కల్వరి పండుగల్లో పాల్గొంటున్నాం. మరలా ఈ ఉదయకాలం ఈ విధంగా ప్రభుని స్తుతించటానికై ఆసక్తితో కూడి వచ్చినటువంటి మిమ్మల్ని అందరిని బట్టి ప్రభునందు ఆనందిస్తూ, మిమ్మల్ని అందరినీ ప్రభునందు అభినందిస్తూ ఉన్నాను. ప్రభు మీ కలిగి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ప్రభు మిమ్మల్ని దీవించి తన కృపలో బలపరచునుగాక. పరిశుద్ధ లేఖనాల్లో నుండి ఒక మాట మనం నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. దేవుడట మనకి పిరికితనము కలిగినటువంటి ఆత్మను ఇవ్వలేదు. ఎందుకు పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదంటే, పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ చరణంలో 8వ వచనంలో పిరిగివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండుచున్న గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఈ 2వ మరణంలో అగ్నిగుండంలో కొంతమందికి పాలు పొందుతారంట. అందులో ఉన్నటువంటి ఫస్ట్ గుంపు ఎవరు? పిరిగివారు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. అగ్నిగుండంలో లిస్టు వేయాల్సి వస్తే అగ్నిగుండంలో వెళ్ళేవారి లిస్టుని దేవుడు తీస్తే అందులో మొట్టమొదటి పేర్లు ఎవరివి ఉంటాయంటే పిరికోలి ఉంటాయి. దేవుడు అందుకనే మనకి దేవుడు పిరికి ఆత్మను ఇవ్వలేదు. చాలామందికి పిరికి ఆత్మ కలిగి ఉంటారు, పిరికితనాన్ని కలిగి ఉంటారు. కొంతమందికి చీకటి అంటే పిరికితనం, కొంతమందికి పరీక్షలంటే భయం, కొంతమందికి ప్రయాణం అంటే భయం, కొంతమందికేమో బొద్దింకలంటే భయం, కొంతమందికేమో బలులంటే భయం. చాలా భయాలు ఉంటాయి. పిరికితనంతో చాలామంది బ్రతుకుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పిరికితనాలు ఉంటే వాటిని విడిచిపెట్టుకుని ధైర్యమైన మనస్సుతో బ్రతకాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకు దూరం చేయనుగాక. దేవుడు మనకి పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు. ఏ ఆత్మనిచ్చాడో? ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ధైర్యమైన మనస్సును అనుగ్రహించాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనంలో 2వ మాటలో అంటాడు, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారట. దేవునికి స్తోత్రం. మరి నీతిమంతుడు ఎవడు నీతిమంతుడు అంటే భూమి మీద ఎవడో నీతిమంతుడు లేడు, కానీ ఒకడు నీతిమంతుడు ఉన్నాడు. ఎవడయ్యా అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కడు నీతిమంతుడే. ఈ లోకంలో మనం పాపంతోనూ పాప పంకిలమైన జీవితంతోనూ పాప పంకిలమైనటువంటి బ్రతుకుతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, జన్మ కర్మ పాపముల చేత మనం పీడింపబడుతూ ఉన్నప్పుడు, మన జన్మ కర్మ పాపము నుండి మనం విముక్తి చేయడానికి భగవంతుడైన వాడు, సమస్త సృష్టికి ఆధారభూతుడైన వాడు, ఆది సంభూతుడైనటువంటి దేవుడు ఈ లోకంలో నరుడుగా
యేసుగా పుట్టి ఏ పాపం లేని వానిగా పుట్టి ఏ పాపం లేని వానిగా పెరిగి మనందరి నిమిత్తమై మన పాప భారం ఆయన మీద వేసుకుని మన కొరకు కలువరి శిలువలో రక్తం గార్చి మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు రక్తం చిందించి మన కొరకు మరణం పొంది సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి నేటికి సజీవు లెక్కలో ఉండి పరమందు ఆయన తండ్రి సముఖములో ఉన్నాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు పాప విమోచన కలుగుతూ ఉన్నది. ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత పొందుతుంది. ఎవరైతే క్రీస్తు రక్తమును అంగీకరిస్తారో వారు క్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నారు. నమ్మిన దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వారి యొక్క జన్మ కర్మ పాపములన్నిటినీ ప్రభువు వారు కడిగి వారిని పరిశుద్ధపరుస్తాడు. వాడు నీతిమంతుడు. అది రోమపత్రికలో చక్కటి మాట రాస్తూ ఉంటాడు. ఆ మాట కూడా మనం చదువుదాం. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరీ నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. దేవునికి స్తోత్రం. ఆయన రక్తము ద్వారా ఆయన నిశ్చయముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామని వాక్యం సెలవిస్తూ ఉంది. మనందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనందరికీ పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు ఇచ్చాడు గనుక ఆ పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వారై ఉండాలంటే ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వారై ఉండి ధైర్యమైన మనస్సు కలిగిన వారి, సింహము వంటి ధైర్యము కలిగిన వారై జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. ఏది కలిగి ఉండకూడదు? పిరికితనాన్ని కలిగి ఉండకూడదు. నమ్మిన దేవునికి స్తోత్రం చెబుదాం. 2 సందర్భాలను మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో, ఇశ్రాయేలు యొక్క ఐగుప్తుల నుండి కానాకు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో వారు సంఖ్యాకాండం 13వ అధ్యాయం వచ్చేసరికి వారు కానా దగ్గరికి వచ్చేసారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు. ఇశ్రాయేలు పెద్దలైనటువంటి మోషేకి దేవుడు ఒక మాట చెప్పాడు. మోషే, ఇశ్రాయేలీలు పెద్దలలో 12 మందిని ఏర్పాటు చేసుకుని ఈ 12 మందిలో 12 గోత్రాలకి 12 మందిని ఏర్పాటు చేసి ఈ 12 మందిని కానా యాత్రను వేగు చూడడానికి పంపించు. కానా యాత్రకు పంపించు. కానాలో ఎలాగుందో, దేశం ఎలాగుందో, దేశ పరిస్థితులు ఎలాగున్నాయి, మనుషులు ఎలాగున్నారో చూసొస్తారో కనుక ఒక 12 మందిని పంపించు అన్నాడు. అప్పుడు మోషే 12 మందిని ఏర్పాటు చేసి ఆ 12 మందిని కానా యొక్క వేగు చూడడానికి పంపిస్తాడు. ఈ 12 మంది 40 దినాలు అక్కడ వేగు చూచి మరలా తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత 10 మంది అందరూ కూడా ఏకమై 10 మంది ఏకమై ఒక రిపోర్ట్ ఇస్తారు. ఏంటో రిపోర్ట్ చూద్దాం. చూడండి, 13వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31వ వచనం. అతనితో కూడా పోయిన ఆ మనుషులు జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమన్నది. దేవునికి స్తోత్రం. అక్కడ అంటున్నారు, ఒక 10 మంది అంటున్నారు, అయ్యా వాళ్ళు మనకంటే బలవంతులు, మనం వాళ్ళ మీదకి పోలేమో. ఎందుకు పోలేము? అక్కడ అంటాడు చూడండి, 32 చివరి మాటలు అంటాడు, అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీలు ఉన్నారు. వాళ్ళ దృష్టికి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వాళ్ళ దృష్టికి అట్లే ఉన్నాము. అక్కడ ఇశ్రాయేలీలు కానాకు వెళ్ళిన తర్వాత కానాలో చూసినటువంటి ఆ ప్రజలను చూసి వీరికి భయం పుట్టుకొచ్చింది. ఎందుకు భయం పుట్టుకొచ్చిందంటే వీళ్ళకంటే వాళ్ళు బలవంతులుగా ఉన్నారట, వీళ్ళకంటే వాళ్ళు ఉన్నత దేహులుగా ఉన్నారట, వీళ్ళకంటే వాళ్ళు ఎత్తరిగా ఉన్నారట. అప్పుడు వీళ్ళకి అనిపించిందట, వాళ్ళ పక్కన నిలబడితే మేము మిడతల్లా కనిపించారట. చూడండి, ఎప్పుడైనా మీరు అప్పుడప్పుడు ఫంక్షన్లు గట్ట వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఏదైనా బస్ స్టాండ్లో ఉన్నప్పుడు, లేదా ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, పెళ్ళిళ్ళలో కూర్చున్నప్పుడు, మీరు కూర్చున్న కుర్చీ పక్కన ఒక పెద్ద ఆయన ఎత్తుగా ఉండి లావుగా ఉండి ఎవరైనా పెద్ద ఆయన వచ్చి పక్కన కూర్చున్నాడు అనుకోండి, మీకు ఎలాగ అనిపిస్తుంది? ఈడాడో కూతంతున్నాడు అనిపిస్తుందా? మనకు అనిపిస్తుంది, ఇదేంటంటే నేను కూతంతున్నాడేంటి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అంత పెద్దగా ఉండటం వలన మనల్ని మనము చిన్న చూపు చూసుకుంటాం. అయ్యో నేను చిన్నవాడిగా ఉన్నాను, వెంటనే అక్కడ ఉండబుద్ధి అవుతుంది, లేచిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పక్కన మనం ఎలక పిల్లల్లా కనబడతాం.
అలాగే ఇశ్రాయేలీలు కూడా ఆ యొక్క నెఫీలీలను చూసినప్పుడు, లేకపోతే నెఫీలీల సంతతి చూసినప్పుడు, కానానీయులను చూసినప్పుడు వాళ్ళకి ఇలాగే భయం వేసిందట. అయితే జాగ్రత్తగా వినండి, వీళ్ళకి భయం వేసి మనం వెళ్ళలేము, ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేము, వాళ్ళని జయించలేము, ఆ దేశాన్ని మనం జయించలేము అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చెబుతున్నారు 10 మంది. ఆ 10 మంది కాకుండా 12 మందిలో ఇంకో 2 ఉన్నారు, యెహోషువ కాలేబు అనేవారు. వాళ్ళు ఏం చెబుతున్నారు చూడండి, 14:7 అప్పుడు ఇశ్రాయేలు సమాజంతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించినలా ఆ దేశంలో మనము చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిరి. దేవునికి స్తోత్రం. యెహోషువ కాలేబులు చెబుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యా మీరు వాళ్ళకు భయపడద్దు, వాళ్ళు ఎంతటి ఉన్నతి దేహులైనా, ఎంతటి బలవంతులైనా మీరు వారికి భయపడద్దు. దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మన యందు ఆనందించగలిగిన వాడైతే, ఆయన మన యందు ఆనందిస్తే ఆ దేశాన్ని మనకిస్తాడు అని యెహోషువ చాలా ధైర్యంగా చెప్తున్నాడు. 10 మందికి 12 మందిని ఒకే రకమైన జనాంగాన్ని 12 మంది చూశారు. ఆ 12 మందిలో 10 మందికి ఆ జనాంగాన్ని చూసి భయం వేసింది, ఒక 2కి ఏం చేసింది? ధైర్యం కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 ధైర్యంగా ఉన్నారు, 10 మంది ఏమో భయపడతా ఉన్నారు. జాగ్రత్తగా నా మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ఈ 10 మంది ఎందుకు భయపడుతున్నారంటే, ఈ 10 మంది భయపడడానికి గల కారణం ఏంటంటే, వీరు దేవుని శక్తిని ఆధారం చేసుకోకుండా వారి సామర్థ్యాన్ని ఆధారం చేసుకుని, తన శక్తిని ఆధారం చేసుకుని తమలను లేదా తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి ఇనుము కొనుపు వంటి ఐగుప్తు దేశంలో నుంచి బలమైన చేతితో రప్పించిన ఇశ్రాయేలుల దేవుడని యెహోవా యొక్క బలమును మరచిపోయి తమ సామర్థ్యాన్ని బట్టి మేము వాళ్ళని గెలవలేము అని చెప్పి ఈ 10 మంది ఆలోచన చేస్తుంటే, ఇశ్రాయేలీల 10 మందిలో 12 మందిలో యెహోషువ కాలేబులు అంటున్నారు, మనము మన దేవుడైన యెహోవా మీద ఆనుకోగలిగితే మన దేవుడైన యెహోవా ఖచ్చితంగా ఆ దేశమును మనకు అనుగ్రహిస్తాడు అని ధైర్యమైన మనసుతో చెప్పగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. జాగ్రత్తగా మంచి మాట చెప్పి నేను ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే, ఆ 10 మందికి పిరిగితనం వచ్చినప్పుడు ఆ కాలేబుకి యెహోషువకు ఎందుకంత ధైర్యం వచ్చింది? కాలేబు యెహోషువ గురించి ఒక మాట చెప్పి నేను మంచి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడని యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. యెహోషువ మోషే యొక్క శిష్యుడు. యెహోషువ దగ్గర పనిచేసేవాడు ఈ యొక్క యెహోషువ. దేవుడట మోషేతో స్నేహితుడు మాట్లాడినట్లు మాట్లాడేవాడట. స్నేహితుడు మాట్లాడుకున్నట్టుగా దేవుడు మోషే మాట్లాడుకునేవాడట దేవుని యొక్క మందసపు గుడారములో. అయితే అదే స్థలములో యెహోషువ ఉండేవాడట. మోషే దేవుడితో మాట్లాడి ప్రజలతో మాట్లాడడానికి తిరిగి పాలెములోనికి వచ్చేవాడట. యెహోషువ మాత్రం దేవుని గుడారములోనే నిలిచి ఉండేవాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోషువకు ఉన్నటువంటి మంచి అలవాటు ఏంటంటే దేవుని మందిరములో నిలిచి ఉండటం, దేవుని ఆలయములో నిలిచి ఉండటం, దేవుని యొక్క మందిరములోనే నిలిచి ప్రభు యొక్క సన్నిధిలోనే నిలిచి ఉండటం యెహోషువ అలవాటు చేసుకున్నాడు. అందుకోసమే 10 మందికి లేనటువంటి ధైర్యమైన మనస్సు యెహోషువ పొందుకోగలిగాడు. నా మాటలు అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యెహోషువకు అంత ధైర్యం ఎందుకు వచ్చిందంటే, ఆ 10 మందికి లేనటువంటి ధైర్యము యెహోషువకు ఎందుకు కలిగిందంటే, యెహోషువ దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు, దేవుని ఆలయాన్ని ప్రేమించేవాడు, దేవుని మందిరములో నివాసం ఉండేవాడు, దేవుని ఆలయంలో నివాసం ఉండేవాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్న వారు
ఒక్కసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యెహోషువకు మాత్రమే ధైర్యం కలిగింది. యెహోషువ కాలేబు మాత్రమే ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు ఎంతటి వాడైనా పర్లేదు, మనం జయించగలము. వాళ్ళు ఎంతటి బలవంతులైనా పర్లేదు, మనం జయించగలము. మిగతా వాళ్ళందరూ పిరిగితనంగా పారిపోతున్నారు. యెహోషువ ధైర్యంగా నిలబడ్డాడు. కారణం ఏంటంటే యెహోషువ దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాడు. నేనంటాను, ఈరోజు మన పిల్లలకు ధైర్యం రావాలన్నా, మన పిల్లలు పిరుగుత్వారుగా లేకుండా ఉండాలన్నా, మన పిల్లలు ధైర్యమైన మనస్సును పొందుకోవాలన్నా, మన పిల్లలు ధైర్యం కలిగి తమ యొక్క జీవితాన్ని కొనసాగించాలన్నా, పిల్లలు ఆటల్లోనూ పాటల్లోనూ ఆ స్థలాల్లో ఇక్కడ అక్కడ ఉండటం కాదు. మన పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచగలిగితే దేవుని సన్నిధిలో ఉన్నవాడు యెహోషువ వలె ధైర్యము కలిగి బ్రతకగలుగుతాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉన్నవాడు ఒలీవ మొక్కల వేలే చిగురిస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉండటం అలవాటు చేసుకోవాలి. దేవునికి దగ్గరగా ఉండడం అలవాటు చేసుకోవాలి. సేవకునికి దగ్గరగా ఉండడం అలవాటు చేసుకోవాలి. పరిచర్య చేయడం అలవాటు చేసుకోవాలి. ఎవడైతే దేవునికి దగ్గరగా ఉంటాడో వానికి దేవుడు తన ఆత్మనిచ్చి, ధైర్యమైన మనస్సునిచ్చి, తన జీవితంలో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించేటట్లు చేస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు యెహోషువ ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, మనం జయించగలం. ఈరోజు నీ పిల్లలు కూడా ఎదురయ్యే పరీక్షలు కానివ్వండి, ఎదురయ్యే శ్రమలు కానివ్వండి, ఎదురయ్యే కష్టాలు కానివ్వండి, నీవైనా సరే నీకు ఎదురయ్యే బాధలు కానివ్వండి, శ్రమలలో కానీ పిరిగివాడిలా పారిపోయేవాడిగా కాకుండా, పిరిగివాడిగా భయపడేవాడిగా కాకుండా ధైర్యంగా ఉండాలంటే నువ్వు దేవుని మందిరంలో ఉండాలి, దేవుని ఆలయంలో ఉండాలి, దేవుని సన్నిధిలో నివసించేవాడివై ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని మందిరంలో నివసిస్తామా? దేవుని మందిరానికి వస్తామా అంటే వారానికి ఒక రోజు రావడానికి చాలా కష్టం. మనం మందిరం రావడం అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఆలయం రావడానికి కష్టపడుతూ ఉంటాం. ప్రభుని వాక్యం వినడానికి కష్టపడుతూ ఉంటాం. దేవునితో మాట్లాడడానికి కష్టపడుతూ ఉంటాం. ప్రభుని స్తుతించడానికి భయపడుతూ ఉంటాం. దేవుని ఆలయం అందుకునే దావీదు అంటాడు, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము. అందుకు యెహోషువ మాట్లాడుతాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేద్దాము. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నువ్వు ఎలా పోతావు పో, నువ్వు ఎలా ఉంటే అలా ఉండండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవిస్తాము. ఈరోజు దేవుని సేవించే మీ జీవితాల్లో ధైర్యమైన మనస్సును ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ధైర్యమైన ఆలోచన ప్రభు మీకు దయచేయునుగాక. ఆ 10 మంది కలిగి ఉన్న పిరికితనం మీలో ఉండి యేసు ప్రభువు వారు తొలగించునుగాక. యెహోషువ కలిగిన ధైర్యమైన మనస్సును మీకు దేవుడు దయచేయునుగాక. ప్రతి సమస్యను ఎదుర్కొనే ధైర్యమైన మనస్సును ప్రభు మీకు దయచేయునుగాక. రెండవ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులు ఏలా అనేటువంటి లోయలో యుద్ధం చేయడానికి దిగారు. ఏలా అనేటువంటి లోయలో యుద్ధం చేయడానికి దిగితే ఆ లోయలో యుద్ధం చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ అధ్యాయంలన్నీ చూస్తే 16, 17 అధ్యాయంలో మనం చూస్తే విషయాలు రాయబడతా ఉంటాయి. అక్కడ మనం చూస్తే 17వ అధ్యాయంలో రాయబడతా ఉంటాయి. ఎలా అనేటువంటి లోయలో యుద్ధం చేయడానికి దిగుతారు. ఆ లోయలు దిగినప్పుడు ఫిలిష్తీయులందరూ ఒక పక్కన, ఇశ్రాయేలు ఒక ప్రక్కన ఉంటారు. జాగ్రత్తగా వినండి. ఫిలిష్తీయుల్లో బలాఢ్యుడైనటువంటి 8 మూరల జానడు పొడుగు ఉన్నటువంటి గొల్యాతు అనేటువంటి ఒక బలాఢ్యుడు బయటకు వచ్చి, అయ్యా మీ వాళ్ళు మా వాళ్ళు కొట్టుకుని సావద్దు, ఒక పని చేయండి, మీలో ఎవరైనా సరే వచ్చి నన్ను ఒక్కడిని జయించండి, నన్ను ఒక్కడిని జయిస్తే చాలు, మీరు నా దేశాన్నే జయించినట్లు లెక్క అని చెప్తుంటే ఒక్కడు కూడా వచ్చేవాడు కాదు. ఇతడు దేవుని నామాన్ని బట్టి దూషించడం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలులను తిట్టడం మొదలుపెట్టాడు. మీలో మగాడనేవాడు లేడా అని చెప్తూ ఉండేవాడు. కానీ ఎవడు కూడా భయపడతా, ఎవడు కూడా ముందుకు వెళ్ళి వాడితో యుద్ధం చేయడానికి ఇష్టపడేవారు కాదు. వాడు లేచిగా అంటేనే వీళ్ళ వెనకకు పారిపోతూ ఉండేవారట. అతను చూసిన వెంటనే ఇశ్రాయేలందరికీ భయం పుట్టుకొచ్చింది, పిరికితనం పుట్టుకొచ్చింది. అతన్ని ఎదుర్కోవడానికి ధైర్యం సరిపోయేది కాదు. అలా 40 దినాలు వాళ్ళు అలా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు
40 దినాలు అలా జరుగుతూ ఉన్నప్పుడు యెషయా అన్నాడు, ఒరేయ్ మీ అన్నయ్యలు ఆ యొక్క యుద్ధ రంగంలో ఉన్నారు, వారికి ఆహారం పట్టుకెళ్ళని చెప్పి కరసటి వాడైనటువంటి దావీదుకి కొంత ఆహారాన్ని మూటగట్టి దావీదుకి ఇచ్చి పంపిస్తాడు. దావీదు ఆహారం పట్టుకొని వస్తాడు. ఆహారం పట్టుకొని వచ్చి వాళ్ళ అన్నగారులకు ఇస్తాడు. అన్నగారులకు ఇచ్చిన తర్వాత ఈ విషయాన్ని చూస్తాడు. ఆ ఫిలిష్తీయుడు వచ్చి లేచి నిలబడి అంటూ ఉంటాడు, మీ దేవుడు శక్తిహీనుడా, మీరు బలహీనులా, నన్ను జయించలేదా, నన్ను ఒకడు కూడా కొట్టలేదా, నన్ను కొట్టే శక్తి మీకు లేదా, నన్ను జయించే శక్తి మీ దేవుడు మీకు ఇవ్వలేదా అని హేళన చేస్తూ అపహాస్యం చేస్తూ ఉంటుంటే దావీదులో రోషం పుట్టుకొస్తుంది. ఈ సున్నతి లేని వాడు మన దేవుని నామాన్ని దూషించడం ఏంటి అని చూసి రోషం పుట్టుకొచ్చి నేను వాడిని కొడతానంటాడు. ఆ మాట ఆ నోట మొత్తం మీద సౌలు దగ్గరికి ఈ విషయం తెలిసింది. సౌలు దగ్గరికి తెలిస్తే సౌలు దగ్గరికి దావీదుని తీసుకెళ్లి సౌలు దగ్గర నిలబెట్టారు. సౌలు దావీదుని చూసి అంటాడు, నువ్వు చిన్నవాడురా, నువ్వు వెళ్ళలేవో, నువ్వు కొట్టలేవో అంటాడు. అప్పుడు సౌలుతో దావీదు అంటాడు, అయ్యా నేను నా గొర్రెల మందను కాచుకున్నప్పుడు సింహం వచ్చి ఒకటి వచ్చింది, ఆ సింహాన్ని నేను 2 ముక్కలు చేసేసాను. ఎలుగుబంటి ఒకటి వచ్చింది, ఎలుగుబంటును 2 ముక్కలు చేసేసాను. నా మాటలు అర్థమవుతున్న వారు చెప్పాలి దేవునికి స్తోత్రం. ఈ సింహాన్ని చంపేశాను, ఎలుగుబంటిని చంపేశాను, వీడెంతండి అంటాడు. సరే అయితే నీ సావుకు నువ్వే ఉత్తరవాదివి, నీకు ఇష్టమైతే వెళ్ళు, కష్టమైతే మానే అని చెప్తాడు. అయ్యా నేను వెళ్తానంటాడు. అయితే యుద్ధోపకరణాలు ధరించుకో అంటారు. యుద్ధోపకరణాలన్నీ ధరిస్తే యుద్ధ వస్త్రాలు ధరించినప్పుడు దావీదు అంటాడు, ఇవి నాకు వాడుక లేదు, ఈ వాడికి లేదు, నేను మొయ్యలేను, వీటితో యుద్ధానికి వెళ్ళలేను. అయితే ఎలా వెళ్తాం మరి, నాకున్నటువంటి ఒకే ఒక ఆయుధము ఒడిశెల, ఈ ఒడిశెలతో యుద్ధానికి వెళ్తాను అంటాడు. ఆ ఒడిశెలతో యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వినండి, కత్తులున్నవాడు చేయలేని యుద్ధం, ఖడ్గాలు ఉన్నవాడు చేయలేని యుద్ధం, ఈటెలున్నవాడు యుద్ధం చేయలేని యుద్ధం, నేర్పరితనం కలిగిన వాడు చేయలేని యుద్ధం, అనుభవం ఉన్నవాడు చేయలేని యుద్ధం, శక్తివంతులైన వాడు చేయలేని యుద్ధం, బలవంతులు చేయలేని యుద్ధం, పెద్దవారు చేయలేని యుద్ధం, రాజు చేయలేని యుద్ధం. ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు కత్తి లేని వాడై ఒక ఒడిశెల పట్టుకుని యుద్ధ రంగంలోకి దిగి యుద్ధం చేయడానికి బయలుదేరాడు. జాగ్రత్తగా వినండి, కత్తులున్నవాడు భయపడ్డాడు, ఈటలున్నవాడు భయపడ్డాడు, అనుభవం ఉన్నవాడు పరిగెత్తిపోతున్నాడు, తిరిగి ఆత్మ కలిగిన వాడే వెనకకు పరిగెత్తుకుపోతుంటే ధైర్యము కలిగిన వాడే దావీదు ఒక్కడే గొల్యాతును ఎదిరించడానికి ఒడిశెల పట్టుకుని తిరిగి ఆ యొక్క యుద్ధ రంగంలోనికి దిగాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఆ ఒడిశెల పట్టుకుని ఆ యుద్ధ రంగంలోనికి దిగి అక్కడ అంటున్నాడు, గొలియాతు అంటాడు, ఎరా నేను కుక్కనా నా దగ్గరికి ఒడిశెల పట్టుకుని కర్ర ముక్కట్టుకుని వస్తున్నావు అంటే దావీదు అంటాడు, ఈరోజు నిన్ను చంపి నేను ఖచ్చితంగా నిన్ను ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తానంటాడు. యుద్ధము చేయవాడినైనా కానీ యుద్ధము జరిగించేవాడు మాత్రం యెహోవాయే అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒడిశెల పెట్టి గిర్ర 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 తిప్పి ఒడిశెలతో రాయి విసరగానే ఒక్క రాయికి గొలియాతు నేలన పడిపోతాడు. వెంటనే గొలియాతు దగ్గరికి వెళ్ళి దావీదు గొలియాతు కత్తిని తీసుకుని గొలియాతు తలను నరికేస్తాడు. జాగ్రత్తగా ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ యొక్క అనుభవం కలిగిన వారికి లేనటువంటి ధైర్యము దావీదుకి ఎక్కడి నుండి వచ్చింది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ పిరికితనంతో వెనక పారిపోతున్నారు, అనుభవం కలిగిన వారు పారిపోతున్నారు, కత్తులున్న వాళ్ళు పారిపోతున్నారు, జ్ఞానం కలిగిన వాడు పారిపోతున్నాడు. కానీ ఏ అనుభవం లేకపోయినా ధైర్యంగా యుద్ధానికి దిగి అతనికంటే ఎన్నో రెట్లు బలవంతుడైన గొల్యాతును చంపగలిగాడు దావీదు. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దావీదుకు ఒక మంచి అలవాటు ఉండేది. ఏంటది? 119వ కీర్తన 168వ చరణం అనుకుంటాం. ఆ మాట మనం చూడండి. 164 నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దేవునికి స్తోత్రం. దావీదుకు ధైర్యం రావడానికి గల కారణం ఏంటో తెలుసా? దావీదు దేవుణ్ణి స్తుతించేవాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు ధైర్యం రావడానికి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? దేవుణ్ణి స్తుతించటంలో ధైర్యం వచ్చింది. ఇప్పుడు చాలామంది అడుగుతారు, స్తుతింతే ధైర్యం ఎక్కడ వస్తుందండి అని. స్తుతింతే ధైర్యం ఎక్కడ వస్తుందండి? మీకు మంచి మాట చెబుతాను. మన సంఘంలో స్తుతులు పుస్తకాలు ప్రింట్ చేసాం. ఉన్నాయా స్తుతుల పుస్తకాలు? ఉన్నాయి మీ దగ్గర? స్తోత్రం. లేనులు కూడా దేవునికి స్తోత్రం. ఎందుకంటే మేము అందరికీ ఊరికినిచ్చాం కదండి.
ఊరికి ఇచ్చిన పుస్తకం కదండి, ఉండదు. పిల్లలకి ఇస్తాం ఆడుకోటాక, పర్లేదు ఇంకోటి ఎత్తలే పాటగారు అనుకుని వాడిస్తా అదండి. ఊరికి వచ్చినాయంటే చాలా చులకరండి, చాలా చులకనగా చూస్తాం. అందుకనే బైబిల్ కూడా ఊరికి నోట్లేదు ఇప్పుడు ఎవరో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్తుతుల పుస్తకంలో ముందు మాట అని 2 పేజీలు 3 పేజీలు రాశాను నేను. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా పుస్తకం చదవాలి అనుకుంటే ఖచ్చితంగా ముందు మాట చదవాలి. ముందు మాట చదివితే సగం పుస్తకం చదివినట్టే. అసలు విషయం మీకు అర్థమైపోతుంది పుస్తకంలో ఏముంటుందో. ఆ ముందు మాటలో ఒక సందర్భాన్ని రాశాను. మనం ఎందుకు స్తుతించాలి, అసలే స్తుతించడానికి గల కారణం ఏంటి, స్తుతించి ఏం జరుగుద్దని రాస్తూ ఒక చిన్న ఉదాహరణ కూడా రాశాను. ఏంటి అదంటే, పూర్వకాలంలో రాజరిక వ్యవస్థలు ఉండేవి. ఈ రాజరిక వ్యవస్థలో రాజులు పరిపాలన చేస్తూ ఉంటే, రాజు ఎప్పుడు అంతఃపురంలోనికి వచ్చినా, రాజు ఎప్పుడు ప్రజల్లోకి వచ్చినా, రాజు ఎప్పుడు కనబడినా, రాజుని ఒక వ్యక్తి అంత మాటలు పొగుడుతుండేవాడు. అతని పేరేంటో నాకు గుర్తులేదు, నేను చదివాను కానీ ఆ పేరు మర్చిపోయాను నేను. అతను ఏదో అంటారు, రాజుగారు అంత మాటలు పొగుడుతూనే ఉంటాడు అనమాట. అతను పొగిడినప్పుడల్లా రాజుగారు ఏం చేస్తుంటాడంటే మెల్ల ఉన్న ఆహారం ఇస్తూ ఉంటాడు, లేదా ఏదైనా కానుకలు ఇస్తూ ఉంటాడు. చాలామంది ఏమనుకుంటారంటే రాజుగారు ఇచ్చే డబ్బుల కోసం వీడు పొగుడుతున్నాడు అనుకుంటారు. కానీ రాజుగారు ఇచ్చే డబ్బుల కోసం అతను పొగట్టం లేదు, అది అతని ఉద్యోగం. రాజుగారిని పొగిడే ఉద్యోగం అతను. ఎందుకు పొగడతారంటే ఏమని పొగుడతారు, రాజ మార్తాండేయ, ఇంకేమో ఉంటాయి, మహావీర, వీర చక్ర, రాజగంభీర, ఇంకే ఉంటాయి ఏమండి. అంటే వాళ్ళు పొగిడేటప్పుడు రాజుగారికి ఉన్నటువంటి లక్షణాలన్నీ, రాజుగారు చేసిన పనులన్నీ, రాజుగారు చేసిన కార్యాలన్నిటినీ పొగుడుతూ ఉంటారు. అలా పొగడటానికి గల కారణం ఏంటంటే, అలా పొగిడినప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు రాజుగారి గురించి అర్థమవుతుంది అనమాట. మీకు విషయం చెప్తాను చూడండి, ఓ విషయం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు సౌలు దావీదు గొల్యాతుని చంపినప్పుడు దావీదు ఊరేగింపుకి వెళ్తున్నాడు. సౌలు ఊరిలోకి వెళ్తుంటే ఆడవాళ్ళందరూ ఏం పాటలు పాడారండి, సౌలు 1000 మందిని, దావీదు 10,000 మందిని చంపారు. ఈ మాట విన్నప్పుడు సౌలుకి ఏం కలిగింది, ఓన్లే గొల్యాతుని చెప్పాడు కాబట్టి ఆడిని పెద్దోడు అంటున్నారులే అనుకున్నాడా, అనుకోలేదు. కారణం ఏంటో తెలుసా, సౌలు కంటే దావీదు బలవంతుడని పొగుడుతున్నారు ఇక్కడ. హలో, సౌలు కంటే దావీదే బలవంతుడని పొగుడుతున్నారు. దాని అర్థం ఏంటో తెలుసా, జనాల్లోకి ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. ఏంటి, మన రాజు బలహీనుడు, మన రాజు కంటే దావీదే బలవంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే రాజు గురించినటువంటి విషయము సమాజంలోనికి వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులు రాజుగారి గురించి ఆ విషయాలు పొగుడుతూ ఉండేవారు. మన రాజుగారు ఇన్ని యుద్ధాలు చేశాడు, మన రాజుగారు ఎంతమందిని చంపాడు, మన రాజుగారు ఇన్ని యుద్ధాలు చేసి ఇన్ని రాజ్యాన్ని ఆక్రమించాడు, మన రాజుగారు ఎంతమందికి సహాయం చేశాడు, మన రాజుగారు ఎంతమందికి ఆపరేషన్ చేయించాడు, మన రాజుగారు ఎంతమందికి సహాయం చేశాడు అని. అప్పుడు రాజ్యంలో ఉన్నట్టు ప్రజలకు ఏం కలుగుతుందో తెలుసా, మన రాజు ఇంత మంచుడు అనమాట, మన రోజు ఇంత మంచి విద్వాంసుడు అనమాట, మన రాజుగారు ఎంత శక్తివంతుడు అనమాట, మనం ఈయన రాజుకున్నంత కాలము మనం ధైర్యంగా బ్రతకొచ్చు అని రాజ్యంలో ఉన్నటువంటి సేవకులకి లేదా రాజ్యంలో ఉన్నటువంటి పౌరులకి రాజును బట్టి ధైర్యంగా ఉండగలుగుతారు. అందుకు రాజును పొగుడుతూ ఉంటారు. అయితే మనం దేవుణ్ణి ఎందుకు పొగడాలి, దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అంటే, దేవునిలో ఉన్న శక్తిని మనం అర్థం చేసుకోవడానికి, దేవునిలో ఉన్న బలాన్ని మనం అర్థం చేసుకోవడానికి. నా మాటలు అర్థమవుతుంటే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన నోరు ఖాళీగా ఉన్నప్పుడల్లా ప్రభువుని ఏం చేయాలి, మన నోరు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, అసలే ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. ఏమండి, అంత మాటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడమే తప్ప నోరు ఎప్పుడు ఖాళీగా ఉండదు. పోనీ స్తుతించండి రా బాబు అంటే ఇంచుమించు మనం ఎలా స్తుతిస్తాం, స్తోత్రం 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 అని స్తుతిస్తాం. కానీ అంతకు మించి స్తుతించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎలా స్తుతించాలో తెలుసా, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు స్తోత్రం, ఎర్ర సముద్రాన్ని చీల్చిన వాడా నీకు స్తోత్రం, ఇంకేంటి బండ నుండి నీళ్లు రప్పించిన వాడా నీకు స్తోత్రం,
భూమి ఆకాశం సృజించిన వాడా నీకు స్తోత్రం. ఇంకా మన్నాను కురిపించిన వాడా మీకు స్తోత్రం, పూరేలు కురిపించిన వాడా నీకు స్తోత్రం. ఇది ఇలా చెప్పాలి. ఇలా చెప్పినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మన దేవుని యొక్క శక్తి ఏంటో మనకు అర్థమవుద్ది. మన శక్తి మనం ఆరాధించుచున్న దేవుని బలం ఏంటో మనకు అర్థమవుతుంది. మనం ఆరాధించుచున్న దేవుని మీద మనకు నమ్మకం పెరుగుద్ది. మనం ఆరాధించుచున్న దేవుని మీద మనకు విశ్వాసం పెరుగుద్ది. అప్పుడు మనలో దేవుని మీద ఆనుకోవటం అలవాటు అవుద్ది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు దేవుని స్తుతించడం అలవాటు చేసుకున్నాడు కనుక దావీదుకు దేవుని మీద ఆనుకోవటం మొదలెట్టాడు. దేవుని గురించి స్తుతించడం మొదలుపెట్టాడు. దేవుని మీద ఆనుకున్న వాడిని దేవుడు ఎలా జయశీలుడిగా చేస్తాడో, యెహోవాను నమ్ముకున్న వాడిని ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో, యెహోవా కొరకు కార్యాలు తలపెడితే ఆయన ఎలాంటి అద్భుతాలు చేస్తాడో ఆ దావీదు ముందు నుంచి స్తుతించడం నేర్చుకున్నాడు కనుక, ఆ యొక్క ముందు నుంచి ప్రభువుని గణపరచడం నేర్చుకున్నాడు కనుక దావీదు దేవుని మీద ఆనుకోగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మీద ఆనుకున్నవాడు కనుకనే సమస్య వచ్చినప్పుడు పిరికితనం కలిగిన వాడిగా కాక ధైర్యమైన మనస్సుతో దేవుని మీద ఆనుకుని తన కార్యాన్ని తలపెట్టగలిగాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందుకే దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. ఒకసారి చూడండి, ఒక చక్కటి మాట ఉంటుంది. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేతారు. ఎవరైతే దేవుని నామాన్ని ఎరుగుతారో, తమ దేవుణ్ణి ఎరుగుతారో, తన దేవుని శక్తిని ఎరుగుతారో వారు గొప్ప కార్యాలు చేస్తారట. దేవునికి స్తోత్రం చెబుతాం. ఈరోజు మనం గొప్ప కార్యాలు ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనలో పిరికాత్మ ఉంది. మనలో ఎందుకు పిరికాత్మ ఉందంటే మనం ప్రభువుని స్తుతించలేకపోతున్నాం. మనం ప్రభువుని స్తుతించే వారం అయితే, ప్రభువుని గణపరిచే వారం అయితే మనం ఆరాధించే దేవుని శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. మనం ఆరాధించే దేవుని యొక్క బలం ఏంటో మనకు అర్థమవుతుంది. మన దేవుని గురించి మనకు అర్థమైతే మనం దేవుని కొరకు, దేవుని ఆనుకుని, దేవుని మీద నమ్మకం పెట్టుకుని మన జీవితంలో గొప్ప శూర కార్యాలు చేయగలము. ఆమేన్. హల్లెలూయా. అందుకని మరో మాట చూద్దాం. చూడండి, ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. రెండవ దిన వృత్తాంతాలు 15వ అధ్యాయం 7వ వచనం అంటాడు, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవునికి స్తోత్రం. ఎలాగంటే మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెత గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగినుట బహుధైర్యము పుట్టించును. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం పుట్టిస్తుందట? బహుధైర్యాన్ని పుట్టిస్తుందట. బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. ఈరోజు నన్ను ఈ మాట చెప్పరామండి, నీలో పిరికాత్మ వచ్చిందేమో, పిరికితనంతో ఉన్నావేమో, ఈ వ్యవసాయం చేయలేను పిరికాత్మ, ఈ వ్యాపారాన్ని చేయలేను పిరికాత్మ, ఈ అప్పులు తీర్చలేను పిరికాత్మ, ఈ రోగం పోదేమో పిరికాత్మ, నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోద్దో పిరికాత్మ. ఈరోజు ఎలాంటి పిరికాత్మతో ఉన్నావో నాకు తెలియదు. ఎలాంటి పిరికితనం నిన్ను పట్టుకుని పీడిస్తూ నిన్ను వెనకకి లాగుతుందో నాకు తెలియదు. ఎలాంటి ధైర్యం చెడిపోయిన వాడిగా ఉన్నావు నాకు తెలియదు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని ఆనుకోగలిగితే, దేవుని మీద ఆను పెట్టుకుని ఉండగలిగితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలిగితే, ఆయన నమ్ముకోగలిగితే, దేవుని స్తుతించగలిగితే, ఆయన సన్నిధిలో ఉండగలిగితే నీవు యెహోషువ వలె ధైర్యంగా ఉండగలుగుతావు. దావీదు వలె గొప్ప కార్యాలు చేయగలుగుతావు. నువ్వు తలపెట్టిన కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నన్ను మాట చెప్పరామండి, వ్యవసాయాలు చేస్తున్నారా, వ్యాపారాలు చేస్తున్నారా, లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నారా, ధైర్యం చెడిపోయినారేమో, మీరు ధైర్యం తెచ్చుకోనండి. నా దేవుడు మిమ్మల్ని బలవంతులుగా చేసి మీ ద్వారా గొప్ప కార్యాలు చేయించాలనుకుంటున్నాడు. మిమ్మల్ని బలవంతులుగా మార్చాలనుకుంటున్నాడు. తన కృపతో నింపాలనుకుంటున్నాడు. తన ఆత్మతో మిమ్మల్ని నింపాలనుకున్నాడు. తన ధైర్యమైన ఆత్మను మీకు దాయించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. పిరికాత్మ దేవుడిచ్చింది కాదు, పిరికాత్మ దేవుడిచ్చింది కాదు. పిరికితనం వచ్చిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయారని అర్థం. పిరికాత్మ వచ్చిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారని అర్థం.
పిరికితనం మనలను విశ్వాస భ్రష్టులు చేస్తుంది, మన ధైర్యాన్ని చెడగొడుతుంది, దేవుని మీద కంటే మన మీద నమ్మకం పెంచుతుంది. మన మీద నమ్ముకుంటే మనం ధైర్యంగా ఉండలేమండి. మన శక్తిని నమ్ముకుంటే మనం ధైర్యంగా ఉండలేము. మన శక్తి మీద కాదు నమ్మకం పెట్టుకోవాల్సింది, దేని మీద? మనం నమ్మిన దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు మనం చేయలేని కార్యాలు మన చేత జరిగించగలడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెబుతాం. ఈరోజు ఎవరు పిరికితనవుతున్నారో ఆ పిరికితనాన్ని విడిచిపెట్టండి, దేవుని మీద ఆనుకోనండి, కార్యాన్ని తలపెట్టండి. మీరు చేయలేని గొప్ప ఎక్కలేని ఎత్తైన స్థలాల్లో ప్రభు మిమ్మల్ని ఎక్కించును గాక. పిరికాత్మతో ఉండొద్దు, ధైర్యంగా ఉండండి. రుణభారాలు ఉన్నాయా? మీ కొద్దిపాటి ఉద్యోగం ఏముందా? కొద్దిపాటి జీవనోపాధి ఉందా? భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. దేవుని మీద ఆనుకుని ధైర్యంగా ఉండండి. మీ రుణ భారాలన్నీ దేవుడు తీర్చి మిమ్మల్ని తన కృపతో నింపి సమాధానం కలిగిన వాడిగా చేస్తాడు. మీ రుణములు తీర్చి మిమ్మల్ని అనేక మందికి రుణములు ఇచ్చినట్లుగా ప్రభువు చేస్తాడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. బలహీనతలు కడిగి అయ్యో ఈ బలహీనత తగ్గుతుందా, లేదా ఈ బలహీనత వాళ్ళని ఇలాగే చచ్చిపోతారని వేదనతో ఉన్నావేమో, భయపడొద్దు. నీ రోగమును తగ్గించి ఆయన నీ తలను పైకెత్తి నిన్ను స్వస్థపరిచి ఎప్పటి వలె ఆరోగ్యంతో నింపుటకు ఆయన సమర్థుడు. పిరికితనాన్ని తీసివేసుకుందాం, ధైర్యమైన మనస్సును ధరించుకుందాం. నమ్మిన వాళ్ళ దేవునికి స్తోత్రం చెబుదామా? ధైర్యమైన మనస్సు రావాలంటే 2 పనులు చేయాలి. ఒకటి, యెహోషువ నిలిచి ఉన్నట్లుగా దేవుని మందిరములో నిలిచి ఉండాలి, దేవుని ఆలయములో నిలిచి ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. రెండవది, దావీదు ప్రభుని స్తుతించినట్లుగా అంత మాటలు మనం ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి. రోజుకి ఎన్నిసార్లు స్తుతించేవాడంట దావీదు? ఎన్నిసార్లు? 7 సార్లు. 7 అంటే ఎన్ని గంటలకు ఒకసారి? 24 గంటలు 7తో డివైడ్ చేస్తే 3 గంటలు వచ్చింది. 3 గంటలకు ఒకసారి. మరి ఇప్పుడు పడుకున్నారంటారు? అతను పడుకున్న తీసైతే నిద్రపోకుండా ఒకవేళ 16 గంటలే మెలకుగా ఉన్నాడు అనుకోండి, ఆ రోజుకి 7 గంటలు స్తుతించాడంటే 1:30కు ఒకసారి, 1:30కు ఒకసారి, రోజుకి 7 సార్లు అనుకుంటున్నాం. లెక్క పెట్టుకుంటే 1:30కో 2 గంటలకు ఒకసారి వచ్చేది. అంటే ఇంచుమించు అతను నోటి నిండా స్తుతే ఉంది కనుక అతని జీవితం నిండా జయ జీవితమే ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అంటున్నాడు, దేవుని స్తుతించే మనసు పెట్టుకో, దేవుని స్తుతించే అలవాటు చేసుకో. దేవుడు నీ స్తుతి ద్వారా నీలో తన ఆత్మను నింపి నీకు ధైర్యమైన మనస్సునిచ్చి ప్రతి పిరికితనాన్ని దూరపరిచి ప్రతి పరిస్థితిని మార్చి తన ఆత్మతో నింపి తన కృపతో బలపరచునుగాక, తన ఆత్మతో నిన్ను బలపరచునుగాక, నీ పరిస్థితులను మార్చునుగాక. చివరికి మాట చెప్పరామండి. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కార్యం చేయడానికి తలపెడుతున్నావేమో, ఆలోచన చేస్తున్నావేమో, భయపడిపోతున్నావేమో, భయపడద్దు. దేవుని మీద ఆనుకుని ధైర్యంగా పని మొదలెట్టాం. దేవుడు నీ చేత నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండపైకి దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. నన్ను దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఊహించని రీతిలో దేవుడు నీ చేత కార్యాలు జరిగిస్తాడు. నువ్వు ఎక్కలేని ఎత్తైన స్థలాలు నీ చేత ఎక్కిస్తాడు. నువ్వు చేయలేని గొప్ప అద్భుత కార్యాలు దేవుడు నీ చేత జరిగిస్తాడు. నువ్వు ఊహించిన రీతిలో నీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్దాం. పిరికితనాన్ని వదిలిపెట్టి ధైర్యమైన మనసుతో ఉందాం. అటువంటి కృపా సన్నిధి ప్రభు మనకు దయచేయును గాక. తలలో ఉంచండి. చిన్న ప్రార్థన. ఈరోజు పిరికాత్మతో ఉన్నవేమో, పిరికితనంతో ఉన్నవేమో, నీలో పిరికితనం వచ్చిందేమో, నువ్వు పిరిగోళ్ళలాగా అయిపోతున్నావేమో, భయపడిపోతున్నావేమో చిన్న చిన్న వాటికి కూడా. వాక్యం చెబుతుంది, భయపడదు, ధైర్యం తెచ్చుకో. నీతిమంతులు సింహముల ధైర్యంగా ఉంటారని వాక్యం సెలవిస్తాం. పిరికాత్మ దేవుడు నీకు ఇచ్చింది కాదు, అది అపవాది పుట్టిస్తున్నటువంటి ఆత్మ. ఈరోజు పిరికాత్మ నీలోకి వస్తే దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆలయంలో మోకరించు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని స్తుతించడం మొదలుపెట్టు. దేవుడు నీ స్థితిని మారుస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు, నీ గతులను మారుస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే బహుధైర్యాన్ని పుట్టిస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ధైర్యమైన మనసుతో మనం బ్రతుకుతాం.
ఈరోజు నీళ్ళు పిరికాత్మ ఉన్నట్లయితే ప్రభు దగ్గర మోకరించి అడుగు, ప్రభు నాలో పిరికాత్మను తొలగించు నాయన, నీ ఆత్మతో నింపు నాయనని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన దేవ, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచ్చుటకు తండ్రి, సమాధానాధిపతి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘననామాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయా యువతని ఈరోజు పిరికితనముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరైతే పిరికితనం అనేటువంటి మనస్సు కలిగి అయా వారు చేసే కార్యాల్లో వెనకంజ వేస్తూ ఉన్నారో వారి కోసం నీ సన్నిధిని విజ్ఞాపన చేస్తున్నాం. ఈరోజు యేసు నామములో వారు ఆయా ధైర్యమైన మనస్సు పొందుకుందురుగాక. వారిలో పిరికాత్మ యేసు నామములో లయమగునుగాక. వారిలో పిరికితనం పుట్టించు ఆత్మ వారికి దూరమగునుగాక. యేసు నామములో పిరికాత్మ వారిని విడిచిపెట్టి పోవునుగాక. అయా నీ కృపా సన్నిధి నీ బిడ్డలకు తోడై ఉండి నడిపించును గాక. నీ ఆత్మతో నడిపించి బలపరచండి ప్రభువా. ప్రతి భయాన్ని ధైర్యంగా మార్చండి, ప్రతి కన్నీటిని ఆనందంగా మార్చండి నాయన. సంతోషమైన సమాధానాన్ని మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి,
విశ్వాసాలు బలపడడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అయి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.